ఎగ్ పచ్చడి చేయడానికి ముందు వీడియోలో ఎగ్ జున్ను ఎలా తయారు చేసుకోవాలో చూశాను కదా. వాటిని ఇలా పీసెస్ లాగా కట్ చేసుకున్న తర్వాత కడాయిలో 3 స్పూన్ల ధనియాలు, అర స్పూన్ జీలకర్ర, అర స్పూన్ మెంతులు, 3 స్పూన్ల ఆవాలు వేసేసుకొని దోరగా వేయించుకొని మిక్సీలో వేసుకొని మెత్తని పౌడర్ లాగా చేసుకోవాలి. తర్వాత డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ పెట్టేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఎగ్ పీసెస్ని వేసుకొని బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలి. ఇవి వేగడానికి కొంచెం టైం పడుతుంది, పచ్చివాసన పోవాలి కాబట్టి. ఇవి వేగిన తర్వాత ఒక బౌల్లో వేసేసుకొని తర్వాత ఇదే ఆయిల్లో ఫ్రెష్గా దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్టు, ఉప్పు, పసుపు, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇవి వేడిగా ఉన్నప్పుడే కారం వేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసి వేస్తే కారం మాడిపోతుంది. ఆయిల్ వేడికే ఇవన్నీ బాగా ఫ్రై అవుతాయి. ఇందులో అర స్పూన్ గరం మసాలా, ఇంతకుముందు మిక్సీ చేసుకున్న పౌడర్ వేసేసుకొని ఫ్రై చేసుకున్న ఎగ్ ముక్కలు వేసేసుకొని ఒకసారి బాగా కలుపుకొని నిమ్మరసం చల్లుకుంటే ఎంతో టేస్టీగా ఉండే ఎగ్ పచ్చడి రెడీ అవుతుంది.